నమస్కారం, మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తప్పు చేస్తే బీసీ బిడ్డ, ఓట్ల కోసం మతమా? బండి సంజయ్పై ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విరుచుకుపాటు. గౌహతిలో చంద్రబాబుకు ఘన స్వాగతం. జాతీయ నేతల కలయికతో సందడిగా మారిన అస్సాం రాజధాని. బాలల హక్కుల కమిషన్కు బీఆర్ఎస్ ఫిర్యాదు. విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై సర్కార్ నిలదీసిన నేతలు. అంబర్పేటలో బండి సెగ, భగీరథను వెంటనే అరెస్టు చేయాలంటూ బీఆర్ఎస్ భారీ రాస్తారోకో. అస్సాం సీఎంగా హేమంత్ బిశ్వ శర్మ సెకండ్ ఇన్నింగ్స్. గౌహతిలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విరుచుకుపడ్డారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఇప్పుడు కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూడడం సిగ్గుచేటని మండిపడ్డారు. బండి సంజయ్ రాజకీయ సంస్కృతిపై ఆయన సంధించిన విమర్శనాస్త్రాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికలు వస్తే మతం కొడుకు లుచ్చాపనులు చేస్తే బీసీ బిడ్డ అంటూ కులాన్ని వాడుకోవడం బండి సంజయ్కి చెల్లిందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడితే దానికి హనీ ట్రాప్ రంగుపూడి వెంటనే నిలదీశారు. నీ కొడుకు సంస్కారం నీ నుండే వచ్చింది, నువ్వు మాట్లాడే చిల్లర భాష, నీ ప్రవర్తన వల్లే నీ కొడుకు ఇలా తయారయ్యాడంటూ వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. 25 ఏళ్ల వ్యక్తిని చిన్నపిల్లవాడు అనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు చేయమని దేవుడు చెప్పాడా లేక ఆర్ఎస్ఎస్ చెప్పిందని ప్రశ్నించారు. ఈ విషయంలో ఏబీవీపీ మరియు ఆర్ఎస్ఎస్ సభ్యులు కూడా బండి సంజయ్ నిలదీయాలని పిలుపునిచ్చారు. తప్పు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, రాజకీయ పలుకుబడితో కేసును పక్కదారి పట్టించాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. బండి సంజయ్ కుటుంబ సభ్యుల ప్రవర్తనపై ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మంటలు రేపుతున్నాయి. తెలివి తక్కువ తెలియదనకు. మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ కేసు పెట్టడానికి రాదు. ఎందుకంటే మైనర్ మీద ఒక 25 ఏళ్ల అడ్డగాడిగా లైంగిక వేధింపులు చేసినప్పుడు హనీ ట్రాప్ కాదు. ఆమె హనీ ట్రాప్ చేసినా నువ్వు ట్రాప్ అయినావు దాంట్లో. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏం చేసినారు బండి సంజయ్ గారు చివరికి? మొదట్లో ఏమో ఎలక్షన్లు వస్తేనేమో మతం వాడుకుంటాడు. ఇవాళ కొడుకులు లుచ్చా పనులు చేస్తే నేను బీసీ బిడ్డను, నా మీద అరాచకం జరుగుతుందంటాడు. చిన్నపిల్లల్ని రాజకీయాలకు తీసుకురావద్దంటాడు. 25 ఏళ్ళ అడ్డగాడిద చిన్నపిల్లగాడా? ఆ 17 ఏళ్ళ మైనర్ బాలిక చిన్నపిల్లనా? లేకపోతే నీ 25 ఏళ్ళ అడ్డగాడిద మైనర్ రావాడు? అడ్డగాడిద పనులు చేసి చిన్నపిల్లల్ని రాజకీయాలకు తీసుకురావద్దంటావా? ఈ సంస్కారం నీ కొడుకుది ఎక్కడి నుంచి రాలే బండి సంజయ్? నువ్విచ్చిన సంస్కారమే, నీ భాష, నీ గుటుక, నీ ప్రవర్తననే ఆ పిల్లగాడిని అట్లా తయారు చేసిందని చెప్పి నేను ఇవాళ ప్రెస్ మీడియా ముందుగా నుంచి చెప్తా ఉన్నా. ఆ పిల్లగాడు అట్లా తయారైందంటే ఒకటా రెండా ఎన్ని నేరాలు చేసిన పిల్లగాడు మీ అందరికి తెలియదా? కొట్టుడు, ర్యాగింగు, బుల్లింగు, కాలేజీలలో అమ్మాయిలు వెనక పడడము, వందల నేర చరిత్ర ఉన్న పిల్లగాడైనా ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కారం? ఆయనకు నువ్వు నేర్పించిన సంస్కారమే కదా బండి సంజయ్. నువ్వు మాట్లాడే భాష ఒకరి పుట్టుక గురించి మాట్లాడతావు. ఇవాళ ఏ పుట్టుక గురించి మాట్లాడతావు బండి సంజయ్? మరి చెప్పు, ఇవాళ ప్రజలకు చెప్పు. ఇవాళ చిన్నపిల్లల్ని రాజకీయాలకు తీసుకురావద్దని ఒక సెంటిమెంటు, ఆఖరికి మళ్ళొక సెంటిమెంట్. నిన్న ఎవరు నమ్మకండి నేను ఏబీవీపీ అని ఏడడం. ఏం దొంగ పనులు ఇవన్నీ? చేసే దొంగ పనులు. నీ ఏబీవీపీ చెప్పిందా ఈ పనులు చేసామని చెప్పి? నీ ఆర్ఎస్ఎస్ చెప్పిందా ఈ పనులు చేయమని చెప్పి? నేను దయచేసి నా ఏబీవీ మిత్రుల్ని, ఆర్ఎస్ఎస్ మిత్రుల్ని కూడా కోరుతా ఉన్నాను. నేను మీరు సమర్థిస్తా ఉన్నారా ఈయన? ఇవాళ నిలదీయండి. మీ అందరి ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. ఒక మైనర్ బాలికకు జరిగిన అన్యాయం అని నిలదీయకపోతే రేపు పొద్దున ఎడిపోతుంది సమాజము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అస్సాం పర్యటనలో ఉన్నారు. సోమవారం రాత్రి గౌహతి చేరుకున్న ఆయనకు అక్కడి ప్రభుత్వం మరియు అధికారులు ఘనస్వాగతం పలికారు. నేడు అస్సాం నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న చంద్రబాబు పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అస్సాం రాజధాని గౌహతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో గౌహతి చేరుకున్న సీఎం చంద్రబాబుకి అస్సాం ప్రభుత్వ ప్రతినిధులు, ఉన్నతాధికారులు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేత ప్రమాణ స్వీకార మహోత్సవానికి చంద్రబాబు ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. దేశాభివృద్ధిలో ఏపీ పాత్రను వివరిస్తూనే పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగించే దిశగా చంద్రబాబు ఈ పర్యటనను కొనసాగిస్తున్నారు. నేడు కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన తిరిగి అమరావతికి బయలుదేరనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా గౌహతిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
తెలంగాణలో బాలల హక్కుల ఉల్లంఘనలు మరియు విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు గళమెత్తారు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ప్రస్తుత ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేసింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతున్నారు. అసలు వారు కమిషన్ దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లారు, ప్రభుత్వంపై వారు చేస్తున్న ఆరోపణలేంటి, ప్రభుత్వ పాఠశాలలు మరియు హాస్టల్లో జరుగుతున్న వరుస ఘటనలపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల భద్రత, ఆహార నాణ్యతపై బీఆర్ఎస్ నేతలు కమిషన్కు వివరించారు. రాష్ట్రంలో చిన్నపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన ఇంకా పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందలేదని, హాస్టళ్లలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం కమిషన్ కార్యాలయం వెలుపల బీఆర్ఎస్ మాజీ మంత్రులు మరియు కీలక నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బాలల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం అలసత్వం వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. బండి సంజయ్ గారు, నీ కొడుకు మీద ఒక మైనర్ బాలికను రేప్ చేసిన అనే సెక్షన్ పెట్టింది. నీవు ఈ రోజుకైనా కూడా బుద్ధి తెచ్చుకొని మాటలు మాట్లాడేటప్పుడు ఇంకిత భావంతో పనిచేయాలని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర పోలీసును, ముఖ్యమంత్రిని మా పార్టీ తరఫున ఒకటి కోరుతున్నాం. నిష్పక్షపాతకంగా ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవరైతే మైనర్ బాలికను రేప్ చేసిండో అతనికి తగిన కారాగార శిక్ష విధించాలని మేము మా పార్టీ తరఫున కోరుతున్నాం. ఈ బండి భగీరథను పేట్ బషీరాబాద్ వాళ్ళు అరెస్ట్ చేయకపోతే, స్టేట్ గవర్నమెంట్ పోలీస్ అరెస్ట్ చేయకపోతే మేము మా పార్టీ వాళ్ళు ఎంత దూరంకైనా పోవడానికి రెడీ ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఏదైతే కుమ్ముక్కైందో అదంతా వదిలిపెట్టి నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసి బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ మైనర్ ఆమెకు రక్షణ ఇచ్చి ఆమెను న్యాయంగా కాపాడాలని మేము కోరుతా ఉన్నాం. మేము కిషన్ రెడ్డి గారు, మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఒక మీ హోమ్ మినిస్టరు కొడుకు ఇటువంటి దురాచారం చేస్తే మీరెందుకు స్పందిస్తలేరు? హైదరాబాద్ అంబర్పేటలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్పై వచ్చిన వేధింపుల ఆరోపణలు ఇప్పుడు రాజకీయ దుమారంటెత్తున్నాయి. ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ అంబర్పేట 6 నెంబర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ రాస్తారోకో నిర్వహించాయి. ఈ ఘటనలో ప్రభుత్వ తీరుని అడ్డుకడుతూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు ఉదంతంపై బీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు అంబర్పేట చౌరస్తాలో బైఠాయించారు. బండి సంజయ్ భగీరథ్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాల్సిండగా ఈ ఉదంతాన్ని హనీ ట్రాప్గా చిత్రీకరించి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై నిందితుని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బాధిత బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, తక్షణమే భగీరథ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని బీఆర్ఎస్ నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఈ నిరసన నేపథ్యంలో అంబర్పేటలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇప్పుడు కూడా మేము అందరం కూడా కలిసి ఇప్పుడు కూడా అదే అప్పీల్ చేసినాం. అరే, ఒక ఉమెన్ గా ఒక మైనర్ బాలికకు జరిగినటువంటి అన్యాయాన్ని మనము వాళ్ళ పేరెంట్స్ ముందుకొచ్చి, అయ్యా నాకు అన్యాయం జరిగింది, నాకు ఇమ్మీడియట్లీ నా బిడ్డకు న్యాయం జరగాలని కేసు పెట్టినప్పుడు ఆ కేసును వాళ్ళ పక్కదారి పట్టించే ప్రయత్నం కాకుండా ఇమ్మీడియట్లీ కస్టడీలోకి తీసుకోవాలి. నేరానికి గురైనటువంటి వ్యక్తి పైన తక్షణమే యాక్షన్ తీసుకోకుండా, అరెస్ట్ చేయకుండా ఇంకా ఎంక్వైరీ చేస్తామని ఇంకేదో చేసి అట్లా ఆ కేసును పక్కదారి పట్టించి ఆ పిల్లోడిని భగీరథను బయటకు పంపించేటువంటి ఒక కుట్రలు చేస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థమైంది. కానీ మేడం చాలా
సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా తక్షణమే మేము ఎంక్వైరీ కాదు, ఖచ్చితంగా అది ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి సుమోటాగా తీసుకున్నాం. మేము ఖచ్చితంగా నేరస్తుడికి శిక్ష పడేటట్టుగా చూస్తామని చెప్పేసి వారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. తక్షణమే మేము ఇవాళ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలపై జరుగుతున్నటువంటి అరాచకాలను అత్యాచారాలను అరికట్టాలని చెప్పేసి మేము ఆందోళన చేస్తున్నాం. ఎక్కడ మహిళలకు ఇట్లాంటివి జరిగినా మేము వాళ్ళకి అండగా ఉంటాం. అట్లనే ఇవాళ బండి భగీరథ చేసినటువంటి నేరం ఏదైతే ఉందో దాన్ని పక్కదారి పట్టియడానికి చేస్తే మేము ఖచ్చితంగా ఆ అమ్మాయికి మేము అండగా ఉంటాం. ఆ కేసులో భాగస్థులైనటువంటి వాళ్ళు ఆ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి పక్కదారి పట్టేయడానికి కుట్ర చేసినారో వాళ్ళందరూ కూడా నేరం చేసినట్టే. ఎందుకంటే ఇవాళ బండి సంజయ్ గారు ఇవాళ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ నేరం చేసిండు. ఒక అమ్మాయిని, ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి నేరాలకి పాల్పడినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఆ నేరానికి పాల్పడ్డ కొడుకుని తక్షణమే ఇవాళ పోలీసులకు అప్పచెప్పాలి. నీతిమంతుడైతే నిజాయితీమంతుడంటే ఆయన చాలా గొప్పలు చెప్తాడు. ధర్మము అనే ధర్మ రక్షణ అని బాగా మాట్లాడతాడు. కానీ నీ ధర్మం ఎటువైంది? నీ ఇంట్లోనే నీ కొడుకే నేరానికి పాల్పడితే నీ కొడుకును నువ్వు కాపాడడం కోసము ఇవాళ పక్కదారి పట్టేయడానికి చేస్తున్నావు అని అంటే ఆ నేరం చేసిన వాడిని కాపాడడం అని అంటే నువ్వు కూడా నేరస్తుడివే కదా. అందుకని నేనేమంటున్నంటే ఇవాళ మొట్టమొదటి ముద్దాయి బండి సంజయ్ కుమార్ అని నేను అంటున్నాను. కాబట్టే తక్షణమే బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి బీజేపీ పార్టీ. ఆ మంత్రి పదవి నుంచి తీసేయాలి. ఇవాళ వెంటనే నైతిక బాధ్యత వహించి కూడా రాజీనామా చేయాలి. అదేవిధంగా ఇవాళ నేరానికి పాల్పడ్డ ఇవాళ బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని వెంటనే తక్షణమే కస్టడీలోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ చైర్మన్ గారిని కలిసాము, సీతా దయాకర్ రెడ్డి గారు. రియల్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు మీట్ హర్. బికాజ్ ఇక్కడ రాగానే మేము ఎప్పుడైతే మా గ్రీవెన్స్ చెప్పామో, మేము ఎందుకు వచ్చామనే విషయాన్ని చెప్పినప్పుడు మేడం చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. అండ్ షీ టోల్డ్ దట్ ఆల్రెడీ ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో సండేనే తను వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా చెప్పారంట ఖచ్చితంగా మండే రోజు స్పెషల్ బెంచ్ పెడతామని. యూజువల్లీ ఇక్కడ ఎవ్రీ వెనస్డే బెంచ్ ఉంటుంది, బట్ మండే వాళ్ళు సూమోటోగా బెంచ్ కండక్ట్ చేశారు, స్పెషల్ బెంచ్. అండ్ ఆల్రెడీ పోలీస్ వాళ్ళకు కూడా సమన్స్ పంపించారంట. సో మేము ఇచ్చిన లెటర్లో కూడా మేము చాలా క్లియర్ గా చెప్పాము, కావాలని చెప్పి పోక్సో చట్టం ప్రకారం ఏదైతే. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మరోసారి బాధ్యతలు చేపట్టారు. గౌహతిలో అత్యంత వైభవంగా జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ చారిత్రక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అస్సాం రాజధాని గౌహతిలో జరిగిన ఈ కార్యక్రమం జాతీయ రాజకీయ ప్రముఖుల కలయితో సందడిగా మారింది. అస్సాం గవర్నర్ హిమంత బిశ్వ శర్మతో పదవీ ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హిమంత బిశ్వ శర్మకు ఆయన పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంపై కొద్దిసేపు చర్చించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం దృష్ట్యా గౌహతి నగరం అంతా పండగ వాతావరణం నెలకొంది. బీజేపీ అగ్రనేతలు, ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై హిమంత బిశ్వ శర్మకు అభినందనలు తెలిపారు. ఈ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సాయంత్రం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. শ্রী হিমন্ত বিশ্ব শর্মা ঈশ্বৰৰ নামত শপত লওঁ যে বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম। মই ভাৰতৰ সাৰ্বভৌমত্ব আৰু অখণ্ডতা অক্ষুণ্ণ ৰাখিম। মই অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ কৰ্তব্য বিশ্বস্ততাৰে আৰু শুদ্ধ অন্তঃকৰণেৰে সম্পাদন কৰিম আৰু মই ভয় বা পক্ষপাত, অনুৰাগ বা বিদ্বেষ নোহোৱাকৈ সংবিধান আৰু আইন অনুসাৰে সকলো শ্ৰেণীৰ লোকৰ প্ৰতি ন্যায় আচৰণ কৰিম। মই
শ্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা ঈশ্বৰৰ নামত শপত লওঁ যে মই অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ কৰ্তব্যৰ যথাযথ সম্পাদনৰ বাবে আৱশ্যক হোৱাৰ বাহিৰে মই এনে বিষয় যি অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ বিবেচনাৰ বাবে অনা হ'ব বা মোৰ জ্ঞাত হ'ব তেনে বিষয় মই কোনো ব্যক্তি বা ব্যক্তিসকলৰ ওচৰত প্ৰত্যক্ষ বা পৰোক্ষভাৱে অৱগত বা প্ৰকাশ নকৰিম। తమిళనాడు శాసనసభలో సరికొత్త శాఖ మొదలైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సభలో అడుగుపెట్టిన విజయ్ తనదైన శైలిలో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్పీకర్ పదవికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను వివరిస్తూనే సభలో హాస్యాన్ని పండిస్తూ అందరి ముఖాల్లో చిరునవ్వులు పూయించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులైన సభలో గౌరవం ఎలా ఉండాలో ఆయన చేసి చూపించారు. తమిళనాడు 17వ శాసనసభ తొలి సమావేశాల్లో సీఎం విజయ్ ప్రసంగం హైలైట్ గా నిలిచింది. నూతన స్పీకర్గా ఎన్నికైన జేసీడీ ప్రభాకర్ ని ఉద్దేశించి విజయ్ మాట్లాడారు. స్పీకర్ పదవి కేవలం ఒక కుర్చీ కాదని అది ప్రజాస్వామ్య దేవాలయానికి అత్యున్నత పీఠమని ఆయన అభివర్ణించారు. సభలో క్రమశిక్షణ, గౌరవం స్పీకర్ స్థానంతోనే మొదలవుతాయని గుర్తు చేశారు. తన ప్రసంగం మధ్యలో అప్పుడప్పుడు సెటైర్లు వేస్తూ చమత్కరిస్తూ సభలో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించారు. సాధారణంగా గంభీరంగా సాగే అసెంబ్లీ సమావేశాల్లో విజయ్ మార్క్ హ్యూమర్ అందరినీ ఆకట్టుకుంది. అసెంబ్లీని ప్రజాస్వామ్యానికి గుండెకాయగా పేర్కొంటూ ఇక్కడ జరిగే చర్చలు ప్రజల జీవితాలను మార్చేవిగా ఉండాలని ఆకాంక్షించారు. తన ప్రభుత్వం పారదర్శకతకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా విజయ్ తన తొలి ప్రసంగంతోనే అటు అధికార పక్షాన్ని ఇటు ప్రతిపక్షాన్ని మెప్పించి అసెంబ్లీలో సక్సెస్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. பாராளுமன்றத்தின் கருத்தை மன்னரிடம் சொல்ல வேண்டியவர் ஸ்பீக்கர். அதற்கு துணிவு வேண்டும். சில பணிகளை செய்வதற்கு தான் பாராளுமன்றத்தின் அனுமதி வேண்டுமே தவிர அந்த ராஜ்யத்தில் உள்ள எந்த பிரஜைக்கும் மரண தண்டனை விதிக்கும் அதிகாரம் மன்னருக்கு உண்டு. தான் விரும்பியதை பாராளுமன்றம் நிராகரித்து விட்டது என்று சொல்லும் ஸ்பீக்கருக்கு மரண தண்டனை விதிக்கும்படி ஆணையிடுவார். தலையை வெட்டி விடுங்கள் என்று ஆணையிடுவார்கள். இது பலமுறை நடந்ததால் யாருமே இந்த ஸ்பீக்கர் பதவிக்கு வர விரும்ப மாட்டார்கள். எனவே புதிதாக பாராளுமன்றம் அமையும் போது ஸ்பீக்கர் பதவிக்கு ஒருவர் அறிவிக்கப்பட்டவுடன் அவர் உடனே தலை தப்பித்தால் போதும் என்று ஓட்டம் பிடிப்பார். அணை முன்னவரும் எதிர்க்கட்சி தலைவரும் அவரை தடுத்து நிறுத்தி அவர் கைகளை பிடித்து இழுத்து வந்து ஆசனத்தில் அமர வைப்பார்கள். இதுதான் அந்த காலத்தில் இருந்து வந்த மரபு. ஜனநாயக முறை ஏற்பட்ட பிறகும் இம்மரபு தொடர்கிறது. நிச்சயமாக தமிழக வெற்றி கழக உறுப்பினர்கள் அனைவருமே உங்களுக்கு உதவிகரமாகவே இருப்பார்கள் என்கிற வாக்குறுதியை மக்களால் நடத்தும் ஆட்சி மக்களாட்சி என்றார் அமெரிக்க முன்னாள் குடியரசுத் தலைவர் திரு ஆப்ரஹாம் லிங்கன். இன்றைக்கு அமைந்துள்ள மக்களாட்சி மலர்வதற்கு மக்களிடம் உள்ள பெரும் எதிர்பார்ப்பு, அவர்களுடைய எதிர்பார்ப்புகளை இப்பேரவையின் கவனத்திற்கு கொண்டு வந்து அதனை செயல்படுத்துவதற்கான திட்டங்களை, சட்டங்களை அமல்படுத்த வேண்டிய பொறுப்பு இப்பேரவைக்கு உள்ளது. அதிகமான மக்கள் அதிக நன்மைகளை இந்த ஆட்சி காலத்தில் நன்மை பெற்றுள்ளார்கள் என்கிற வகையில் நம்முடைய செயல்பாடுகள் அமைய வேண்டும். இங்கே அனைவரும் சமம். ஓர் உறுப்பினரை
கொண்ட கட்சிகள் இங்கே இடம் பெற்றிருந்தாலும் அவர்களுடைய கருத்துகளுக்கும் அதிக எண்ணிக்கை பெற்ற தமிழக வெற்றிக் கழக உறுப்பினர்கள் தெரிவிக்கும் கருத்துகளுக்கும் சமமாகவே மதிப்பளிக்கப்பட்டு நல்லவை ஏற்கப்பட்டு அல்லவை நிராகரிக்கப்பட்டு ஜனநாயகத்தின் இதயமாகவும் மூளையாகவும் இப்பேரவை செயல்பட வேண்டும். அதற்குரிய வகையில் பெருமை வாய்ந்த வரலாற்று சிறப்பு கொண்ட இப்பேரவையை நடத்தி செல்லும் பண்பை பெற்றுள்ளவரையே தமிழக வெற்றிக் கழகம் முன்மொழிந்து தாங்கள் இன்றைக்கு இந்த ஆசனத்தில் అమర్ந்துள்ளீர்கள். రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మార్కెట్ యార్డులకు నమ్ముకొని పంట తెచ్చిన రైతులకు కన్నీరే మిగులుతోంది. తాజాగా మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన మొక్కజొన్న పంట అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమైంది. 5 బస్తాల పంట కాలిపోయినా ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో రైతుల గోడు వినేవారే కరువయ్యారని రైతన్నలు మండిపడుతున్నారు. మార్కెట్ యార్డులో భద్రతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. కష్టపడి సాగు చేసిన మొక్కజొన్నను మార్కెట్ యార్డుకు తరలించగా అక్కడ జరిగిన ప్రమాదంలో 5 బస్తాల పంట పూర్తిగా కాలిపోయింది. పంట కాలిపోయి రైతు రోధిస్తున్న ప్రభుత్వం తరపున కానీ యార్డ్ అధికారుల తరపున కానీ కనీస స్పందన లేదు. నష్టపోయిన రైతులు పరామర్శించే నాదులే లేకపోవడంతో పాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నష్టపోయిన రైతులు పరిహారం చెల్లించాలని, యార్డులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతు సంక్షేమం గురించి మాట్లాడే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎందుకు మౌనం వహిస్తోందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు బత్తాలు కొనుక్కొచ్చుకుర్రా మీరు? ఎన్నడూ కొనుక్కొచ్చుకోవాలి. ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? బాగున్నది. బస్సులు గిసులు బాగా పెట్టిండు కదా. మళ్ళీ ఓటు ఆయనే గెలిపియాలి. ఎందుకట్లా? మంచి పని చేస్తాడు. బత్తాలు కూడా మందు బత్తాలు గిట్లు ఇచ్చిండు కదా. లీడర్లకు అందరికో లోపల అక్కడ పంపిస్తాడు. ఈ సంకసాల పని నడిపిస్తాడు వాడు. వాడు నడిపిస్తాడా మమ్మల్ని? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే ఏం చెప్తావు? అంటావా? మంచిగా మీ దండం పెడతాం, కాలు మొక్తాం అంటాం. అంతేనా? తులం బంగారం వచ్చిందా మీ మనవరాలకు? 3 తులాలు వచ్చినాయి. 3 తులాలా? ఏం చేసినావు మరి? టెన్షన్ పడకూరి. ఈ రోజు కాంచి కాలిపోయిన పక్క నుంచి పోపిస్తాం, మార్కెట్ నడిపిస్తా, కండలు చేపిస్తా. మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోగా. మొక్కలు కాలిపోయినాయి. కాలిపోయినాయి సార్. కాలిపోయింది మొక్కలు స్వయంగా నాదే కాలిపోయినాయి. పంట కాలిపోయింది. ఎస్ఐ వచ్చిండు మార్కెట్ లోనే చూపిస్తారా? అంటే మీ మార్కెట్ కూడా మీకు లేదు అంటే మీకు ఒక సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ లేరు. చైర్మన్ లేరు. చైర్మన్ లెవెల్ రెడ్డి సాబ్ ఒట్ల బేరం చేశాను. ఒట్ల బేరం చెప్తాడు. రాజా వస్తాడు. అందుకే సీఓ అంటే రెడ్లవాడ జనార్దన్. సీఓ అంటే జనార్దన్ రెడ్లవాడ. పాప ఆయన వస్తాడు, చూసిపోతాడు. ఇందాక రాడు, కొడతాడు. తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో భారీ చీలిక సంభవించింది. సీనియర్ నేత సివి షణ్ముగం నేతృత్వంలో ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వీరంతా నటుడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు జరగనున్న ఫ్లోర్ టెస్ట్ కు ముందే విజయ్ ప్రభుత్వం సుస్థిరం కావడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. తమిళనాడు అసెంబ్లీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే అధినేత ఎడప్పొడి పళనిస్వామి డీఎంకేతో పొత్తు కోసం ప్రయత్నించాలని సివి షణ్ముగం వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ 30 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి షాక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 స్థానాలు గెలుచుకుంది. అందులో 30 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు టీవీకే గూటికి చేరడంతో సీఎం విజయ్ బలం అసెంబ్లీలో 150కి చేరింది. దీంతో రేపు జరగబోయే విశ్వాస పరీక్షలో విజయ్ సర్కార్ సునాయాసంగా నెగ్గనుంది. సివి షణ్ముగం తీసుకునే ఈ నిర్ణయంతో విజయ్ నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత బలమైన స్థితికి చేరుకుంది. ప్రతిపక్షం డీఎంకే నిలువరించేందుకు ఈ మద్దతు కీలకం కానుంది. ఈ పరిణామంతో తమిళనాడులో అన్నాడీఎంకే ఉనికి ప్రశ్నార్థకంగా మారగా సీఎం విజయ్ తన రాజకీయ పట్టును మరింత బిగించారు. In the recently concluded election, faced a defeat. Not only in the recently concluded election, in the past election also we faced a defeat. So we decided and asked our General Secretary to convene the General Council meeting and to discuss what is the problem, why we got defeated in the elections, to discuss and take further action to the development and interest of the party. We asked him to convene the General Council. We expect our General Secretary to convene the General Council meeting. And in the meantime, the proposed
some proposal which is we as a ADMK legislative party to form the government with the support of the DMK government, which is against our founding principles, because the ADMK was founded because of to uproot the DMK, the evil force, to wipe out the evil force DMK in Tamil Nadu. That is the only and foremost aim of the ADMK, which is now founded by our Dr. MGR and which was saved and protected by my Amma. But now some proposal which is against our principle, basic principle of our party. To align with the DMK, we are not, our legislative parties and party men are against to that proposal. We opposed. So, and our legislative party in the meeting, we take a decision. It is against our party interest. If we align with the DMK, ADMK will be wiped out in future. So we are against. So we are, as a legislature party, passed a resolution to against that proposal, and also legislative party as a majority member elected Thiru SP Velumani as a floor leader as a ADMK floor leader. దక్షిణ భారతాన ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు క్షేత్రం కాషాయమైంది. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంజన్న కొలువై ఉన్న కొండగట్టు గిరులు భక్తుల నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా హోమం, సుందరకాండ పారాయణం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి పంచామృత అభిషేకాలు, సహస్ర నామార్చన వంటి ప్రత్యేక పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. హనుమాన్ దీక్షాధారణ చేసిన భక్తులు వేలాదిగా తరలి రావడంతో కొండగట్టు పరిసరాలన్నీ కాషాయ వర్ణంతో నిండిపోయాయి. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు మరియు వేద పండితుల పర్యవేక్షణలో ఈ క్రతువులన్నీ వైభవంగా సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జయంతి ఉత్సవాల నేపథ్యంలో కొండగట్టు అంజన్న దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. పెట్టుకోండి. ఓం ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాభ్యామ పరాభావనామ సంవత్సరే ఉత్తరాయ పూజా అద్య అహం కరిష్యే. అక్కడికి నిలవండి. సినీ నటి తమన్నా భాటియా ఆధ్యాత్మిక బాట పట్టారు. మధ్యప్రదేశ్లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని ఆమె ఈరోజు సందర్శించారు. తెల్లవారుజామున స్వామివారికి నిర్వహించే అత్యంత పవిత్రమైన భస్మహారతిలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివుని దర్శనం కోసం తమన్నా ఈరోజు ఉదయాన్నే ఉజ్జయిని చేరుకున్నారు. మహాకాళేశ్వర ఆలయంలో అత్యంత విశేషమైన భస్మహారతి సేవలో ఆమె పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి నిష్ఠతో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం తమన్నా మీడియాతో మాట్లాడుతూ మహాకాళుని దర్శించుకోవడం ఒక అద్భుతమైన అనుభవం. దైవ పిలుపుంటేనే ఈ క్షేత్రాన్ని సందర్శించే అవకాశం లభిస్తుంది. భస్మ
ఆత్మహారతి సమయంలో కలిగే ఆధ్యాత్మిక శక్తి వర్ణనాతీతమని తన సంతోషాన్ని పంచుకున్నారు. తమన్నా తన స్నేహితురాలు నిర్మాత ప్రజ్ఞా కపూర్తో కలిసి ఈ పర్యటనకు వచ్చారు. నారింజ రంగు సంప్రదాయ వస్త్రాల్లో ఉన్న ఆమె ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహాకాల్ దర్శనం ముగించుకుని తమన్నా తిరిగి ముంబైకి బయలుదేరారు. ఆమె తదుపరి చిత్రం స్వాన్ విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. అధికార దర్పం పక్కన పెట్టి తన చిన్ననాటి ఉపాధ్యాయుల పట్ల అపారమైన గౌరవాన్ని చాటుకున్నారు. మాస్కోలో జరిగిన విజయ దినోత్సవ పరేడ్కు ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించడమే కాకుండా తన అధికారిక లిమోజిస్ కారులో స్వయంగా ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని తిప్పారు. రష్యాలో ఏటా ఘనంగా నిర్వహించే విక్టరీ డే వేడుకల్లో ఈ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. పుతిన్ తన పాఠశాల రోజుల్లో పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల్ని మాస్కోకు అతిథిగా ఆహ్వానించారు. కేవలం పరేడ్ చూడటమే కాకుండా కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. పరేడ్ ముగిసిన అనంతరం పుతిన్ తన అత్యాధునిక లిమోజిన్ కారులో ఆమెను స్వయంగా తీసుకెళ్లారు. ఒక దేశాధినేత తన గురువు కోసం కారు తలుపు తీసి స్వయంగా తోడుగా వెళ్లడం అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది. వాస్తవానికి పుతిన్ తన టీచర్ను ఎప్పుడు మర్చిపోలేదు. ఆమె ఇజ్రాయెల్లో ఉన్న సమయంలో ఆమెకు ఒక ఇంటిని కూడా కొనిచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి బహిరంగంగా తన కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రానికి పుతిన్ చేసిన ఈ పని నిదర్శనంగా నిలిచింది. ఈ వీడియో ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో వైరల్ అవుతోంది. Мы из Сочи, Краснодарский край. Приехали, да, вот на машине приехали. Да. Тепло? Там уезжали холодно, сюда приехали опять холодно. Но сейчас холодно, я считаю, 10-11 градусов. Нам нигде не должно быть холодно. Нам везде должно быть комфортно. Да, конечно, Владимир, да, понравилось, очень вам. Обожаем Москву. Да, мы приезжаем 3 года. Да. Пройдем. А сюда? Да. Не надо, я сама. Аккуратно, да? Я, Дмитрий, там ручка слева, возьмите за ручку. Спасибо. А вы на автобусе, ладно? Хорошо, конечно, без проблем, да.
మేక్ ఇన్ ఇండియా గర్వపడే మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ రంగ రవాణా విమానం C-295 గుజరాత్లోని వడోదరలో ఉన్న టాటా అసెంబ్లీ లైన్ నుంచి విజయవంతంగా బయటకొచ్చింది. రక్షణ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో విమానాల తయారీకి ఇది ఒక మైలురాయిగా నిలవనుంది. భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మరియు ఎయిర్ బస్ సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా దేశీయంగా తయారైన తొలి విమానం అసెంబ్లీ పనులను పూర్తి చేసుకుంది. ఇది కేవలం టాటా గ్రూప్కే కాదు, యావత్ భారత పారిశ్రామిక రంగానికే గర్వకారణం. ప్రధాని మోడీ గతంలో శంకుస్థాపన చేసిన ఈ వడోదర ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విమానాలను సిద్ధం చేస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థితి నుంచి స్వదేశంలోనే రక్షణ విమానాలను తయారు చేసుకునే స్థాయికి మనం చేరుకున్నాం. పాతకాలపు ఆవ్రో విమానాల స్థానంలో ఈ C-295 విమానాలు చేరనున్నాయి. ఇవి సైనిక రవాణా, పారాట్రూపింగ్ మరియు విపత్తుల సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించనున్నాయి. ఈ విమానం త్వరలోనే గగనతల పరీక్షలు ముగించుకుని అధికారికంగా భారత వైమానిక దళంలో చేరనుంది. ఇది రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి బలమైన పునాది. బక్రీద్ పండుగ సమీపిస్తున్న వేళ భాగ్యనగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. చైతన్యపురి మెట్రో స్టేషన్ సమీపంలోని కొత్తపేటలో అర్ధరాత్రి వేళ బజరంగ్ దళ్ కార్యకర్తలు వాహనాలను అడ్డుకోవడం ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మహబత్ కి దుకాన్ అంటే ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చూస్తుండగానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు మండిపడుతున్నారు. హైదరాబాద్ కొత్తపేటలో చోటు చేసుకున్న ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొత్తపేట వద్ద ఎడ్లను తరలిస్తున్న వాహనాలను బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం ఎడ్ల రవాణాపై లేదా వాటి బలిపై తెలంగాణలో ఎలాంటి నిషేధం లేకపోయినా ఏ అధికారంతో వాహనాలు ఆపుతున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ వారు నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముందుగానే సమాచారం అందించినప్పటికీ పోలీసులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని నెటిజన్లు నిలదీస్తున్నారు. కేవలం ముస్లింలపైనే చర్యలు తీసుకుంటూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే బజరంగ్ దళ్ కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతల మౌనం తెలంగాణలో సాఫ్ట్ హిందుత్వ రాజకీయాలకు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేస్తూ తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలపై స్పందించాలని బాధితులు కోరుతున్నారు. పండగ వేళ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, మరి ఈ వివాదంపై రేవంత్ సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
రాష్ట్ర రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు వారి బాడీ లాంగ్వేజ్ సామాన్య ప్రజలు సైతం ఆగ్రహం తెప్పిస్తోంది. తాజాగా ఒక బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెట్జన్లు నిప్పులు చెరుతున్నారు. ఖండించాలనిపిస్తే ఖండిస్తా, లేకపోతే లేదు అన్నట్లుగా సాగిన ఆ నేత తీరుపై సామాన్యులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఉండాల్సిన నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మేధావిలా మాట్లాడుతున్నారని భ్రమపడుతున్నాడే తప్ప అందులో విషయం లేదంటూ నెట్జన్లు సదరు నేతను ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు. ఏసీ రూముల్లో కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడడం కాదు, ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడితే అసలు విషయం అర్థమవుతుందని హెచ్చరిస్తున్నారు. రాజకీయాల్లో కనీస సంస్కారం కరువైందని, తప్పును తప్పు అని చెప్పడానికి కూడా కండిషన్లు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతల ప్రవర్తన రోజు రోజుకు దిగజారిపోతోందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. సదరు నేత తీరుని ఎండగడుతూ సోషల్ మీడియాలో మీమ్స్ మరియు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రజల సమస్యల మీద కంటే తమ అహాన్ని చాటుకోవడానికి కొందరు నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాలని, హద్దులు దాటితే తగిన బుద్ధి చెప్తారని సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు వస్తున్నాయి. అన్యాయం చోట జరిగిన చోట ఖండించరా మీరు? ఖండించాల్సిన చోట ఖండిస్తామండి. ఖండించేది ఉంటే ఖండిస్తాము. ఇప్పుడు అనిత అంటే మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను లోకల్ అండి, హైదరాబాద్. నేను హైదరాబాద్ లో అంటే 1,000,000 మంది ఉంటారు. మీరేంటి, వాట్ ఆర్ యూ? నేను ఉద్యోగిని, ఒక ప్రైవేట్ ఉద్యోగిని. నేను ప్రైవేట్ ఎక్కడ? హైదరాబాద్ లో ఉంటుంది, రెహమత్ నగర్. ఏ కంపెనీ ఉంటుంది? రెహమత్ నగర్. నేను అడిగిన దానికి మీరు అడిగేదానికి సంబంధం ఉందా సార్? మీరు నన్ను అడగడానికి మీరు ఎవరు మేడం? అరే మీరు ఒక అధికారి అండి, ప్రజల అధికారి మీరు. అవునండి, ప్రజల మనిషి అండి. ఒక ప్రజల్లో నేను ఒక వ్యక్తిగా మంచిగా మాట్లాడుతున్నాను. జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు మాట్లాడలేదు అని. నేను మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలని నేను నిర్ణయిస్తాను మేడం. అంతేగాని తప్పని ఖండించడానికి మీరు రారు బయటికి. ఖండించలేదా మీకు ఎక్కడ తెలుసు మేడం? అరే నేను చూస్తాను కదా సార్, టీవీలు చూస్తాను, సోషల్ మీడియా చూస్తాను, అన్ని చూస్తాను కదా. ఇట్లా ఫోన్లు చాలా వస్తాయి నాకు, అనిత గారు. ఓకే, నాకు మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి, మీకంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ గా మేము మహిళల పట్ల, మైనర్ల పట్ల మీకుందండి. అందుకే అడుగుతున్నాను. సో మా బాధ్యత ఏందో మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేడం. నేను చెప్పట్లేదు సార్. ఎక్కడ మేము జరిగిన తప్పు అని ఎందుకు ఇప్పటి వరకు మీరు ఖండించట్లేదు? ఎక్కడ అది మీకు తెలియదు. మీకు తెలియకపోతే నేను చేసినట్టు చేయనట్టు కాదు. ఓకే ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. సరే, బాగా చేసుకోండి పని. తెలంగాణలో ఆటో డ్రైవర్ల బతుకులు ఛిద్రమవుతున్నాయి. ఉపాధి కరువై కుటుంబ భారంతో సతమతమవుతున్న అన్నదాతల తర్వాత ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యల బాట పట్టడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ విగతజీవిగా మారారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 209 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దుమాల గ్రామానికి చెందిన పాముల భాస్కర్ అనే ఆటో డ్రైవర్ సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. మంగళవారం ఉదయం గ్రామ శివార్లోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఆయన మృతదేహం లభ్యమైంది. భాస్కర్ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఈ బలవన్ మరణానికి కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రవాణా రంగంలో మార్పులు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పరిణామాలతో ఆటో డ్రైవర్ల ఆదాయం పడిపోయిందని, ఈ క్రమంలో మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 209కి చేరడం గమనార్హం. వరుస ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదని ఆటో డ్రైవర్ల సంఘాలు మండిపడుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ మియాపూర్లోని గోకుల్ అపార్ట్మెంట్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆడుకుంటూ వెళ్లిన ఓ చిన్నారి నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయింది. అపార్ట్మెంట్ వాచ్మెన్ కుమార్తెగా గుర్తించిన ఈ బాలిక మరణం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఇది ప్రమాదమా లేక మరేదేమైనా కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోకుల్ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అపార్ట్మెంట్ వాచ్మెన్ కుమార్తె ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. ఆ సమయంలో సంపు మూత తెరిచి ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. కళ్ల ముందే తిరుగుతున్న కూతురు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే తన కుమార్తె మృతిపై తమకు అనుమానాలున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని వారు పోలీసులను కోరుతున్నారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. అపార్ట్మెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. నిర్లక్ష్యం కారణంగా ఒక నిండి ప్రాణం బలైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే గట్టిగా చెప్పాలి. నమస్కారం, నా పేరు గూగుల్లో చర్మపూడి. మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుల్పల్లి మండలం భద్రాద్రి నుంచి వచ్చాం సార్. గత 10 సంవత్సరాల నుంచి ఈ హైదరాబాద్ గోకుల్ ఫ్లాట్ 90 జీవిస్తున్నాను సార్. నా చిన్న అమ్మాయి 10 సంవత్సరాలు నేను రెంట్ ఉంటున్నాను సార్. నా చిన్న అమ్మాయి 8 రోజుల క్రితం ఇక్కడ వాచ్మెన్కి వచ్చాం సార్. బిల్డింగ్ పేరు శ్రీ సాయి రెసిడెన్సీ సార్. శ్రీ సాయి రెసిడెన్సీ సార్. ఇక్కడ వచ్చిన తర్వాత మా 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉంటున్నాం సార్. ఇక్కడ 8 రోజుల క్రితమే శ్రీ సాయి రెసిడెన్సీకి ఇక్కడ వచ్చాం సార్. వచ్చిన తర్వాత మా పాప, చిన్న పాప, నాకు 3 పిల్లలు సార్. చిన్న పాప నాకు అనుమానాస్పదంగా సంపులో పడిపోయి నా చిన్న పాప చనిపోయింది సార్. ఇలా జరిగిందనేది చూపిద్దామంటే బిల్డింగ్ ఓనర్ సహకరించట్లేదు సార్. కెమెరా కింద తిప్పేస్తున్నారు సార్. చూపించమంటే చూపించట్లేదు సార్. పోలీసులు కూడా బిల్డింగ్ ఓనర్కే సహకరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి పెను విషాదం చోటు చేసుకుంది. మేకల్ తాండా సమీపంలో 2 లారీలు ఎదురెదురుగా ఢీక్కుని ఘటనలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు లారీ క్యాబిన్లో చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. బొగ్గులోడుతో ఉన్న లారీ కావడంతో మంటలు క్షణాల్లో వ్యాపించి భయానక వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మేకల్ తాండా వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. వరంగల్ వైపు నుంచి వస్తున్న లారీ, వైజాగ్ నుంచి బొగ్గులాడుతూ వస్తున్న లారీ ఎదురెదురుగా అత్యంత వేగంతో ఢీకొన్న వేగానికి లారీ ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక లారీలో బొగ్గునడంతో మంటలు నిమిషాల్లోనే వాహనమంతటా వ్యాపించాయి. దీంతో క్యాబిన్లో ఉన్న 2 వ్యక్తులు బయటకు వచ్చే అవకాశం లేక మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం దాటికి 2 లారీలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వరంగల్ ఖమ్మం హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుల వివరాలు సేకరిస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీలో 2 యంగ్ లీడర్ల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. ముఖ్యమంత్రిగా విజయ్, ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ తొలిసారి సభలో ముఖాముఖి తలపడ్డారు. ఈ సందర్భంగా ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నా, పాలనలో మాత్రం మేమే సీనియర్ బ్యాచ్ అంటూ ఉదయనిధి వేసిన సెటైర్లు సభలో నవ్వులు పోయించాయి. తమిళనాడు శాసనసభ వేదికగా డీఎంకే, టీవీకే నేతల మధ్య మాటల యుద్ధం ఆసక్తికరంగా సాగింది. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తాను సీఎం విజయ్ మరియు స్పీకర్ ప్రభాకర్ ముగ్గురు చెన్నైలోని లోయలా కాలేజీలో చదువుకున్నామని గుర్తు చేశారు. ఒకే కాలేజ్ విద్యార్థులు ఇప్పుడు సభలో కీలక స్థానాల్లో ఉండడం విశేషమని అన్నారు.
చదువులో క్లాస్మేట్స్ కావచ్చు కానీ రాజకీయాల్లో పాలనా అనుభవంలో డీఎంకేది సీనియర్ బ్యాచ్ అని ఉదయనిధి చమత్కరించారు. విజయ్ ప్రభుత్వానికి తాము పాలన నేర్పించడానికి తమ అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకునే మంచి నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని, అదే సమయంలో తప్పులను ఎండగట్టడంలో వెనుకాడబోమని ఉదయనిధి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ కూడా ఉదయనిధి వ్యాఖ్యలకు చిరునవ్వుతో స్పందించడం సభలో ఆహ్లాదకర వాతావరణాన్ని నింపింది. ఈ ఇద్దరు వారసుల మధ్య సాగే రాజకీయం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. மாண்புமிகு முதலமைச்சர் அவர்களும் இன்னைக்கு எதிர்க்கட்சி தலைவராக இருக்கிற நானும் ஒரே காலேஜில் படிச்ச ஓல்டு ஸ்டூடெண்ட். ஒரே காலேஜில் நாம படிச்சிருந்தாலும் அரசாங்கத்தை நடத்துறதுல திமுக தான் சீனியர் பேட்ச். அது உங்களுக்கு தெரியும். 1967 ஆட்சிக்கு வந்தது திமுக தான். நாங்க தான் சீனியர்ஸ். அந்த அடிப்படையில் எங்களுடைய நாலேஜையும் எக்ஸ்பீரியன்ஸையும் நாங்கள் ஷேர் பண்ணிக்க ரெடியாக இருக்கோம். அதை ஏற்றுக்க நீங்களும் தயாராக இருங்க. ஏன்னா நமக்கு எப்பவுமே தமிழ்நாட்டு மாநிலத்துடைய நலன்தான் மிக மிக முக்கியம். மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, நீங்கள் போட்டியின்றி தேர்வாகியிருக்கீங்க. மாண்புமிகு முதலமைச்சரும் எதிர்க்கட்சி தலைவரான நானும் உங்களை அவை முன்னவரும் இந்த இருக்கையில் உட்கார வச்சிருக்கிறோம், அமர வச்சிருக்கிறோம். இன்னைக்கு உங்க கையை பிடிச்சி அழைச்சிட்டு வந்து உட்கார வச்சிருக்கிறோம். இனி எங்க ரெண்டு தரப்பையும் நீங்க தான் கையை பிடிச்சி அரவணைச்சு, கோவம் இல்லாம கோவப்படாம, நீங்க கோவப்பட மாட்டீங்கன்னு தெரியும். உங்களை கோவப்படுத்துற மாதிரி எந்த செயலையும் நாங்க செய்ய மாட்டோம். சட்டமன்ற ஜனநாயகத்துல ஆளுங்கட்சி காதுகளாகவும் எதிர்கட்சி குரலாகவும் இருக்க வேண்டும். அதுலதான் இந்த அவையுடைய பெருமை நிச்சயம் அடங்கி இருக்கு. பொதுவா இதுக்கு முந்தைய சட்டமன்ற பேரவை எடுத்துக்கிட்டா ஆளுங்கட்சி வரிசையில அதிக உறுப்பினர்களும் எதிர்கட்சி வரிசையில அதை விட குறைவான உறுப்பினர்களும் இருப்பாங்க. ஆனா இந்த முறை கிட்டத்தட்ட ஆளுங்கட்சிக்கு இணையான எதிர்கட்சி வரிசை வலிமையா இன்னைக்கு அமைஞ்சிருக்கு. அதுதான் இந்த பேரவையுடைய இன்னொரு கூடுதல் சிறப்பு. இதன் மூலமா தமிழ்நாட்டு மக்கள் ஒரு முக்கியமான செய்தியை நமக்கு சொல்லி இருக்கிறாங்க. அது என்னன்னா, எதிர்கட்சி வரிசை மிக மிக வலிமையாக இருந்து இந்த அரசை, புதிய அரசை வழிநடத்தணும், ஆக்கப்பூர்வமான விமர்சனங்களை முன்வைக்கணும் அப்படின்னு மக்கள் நமக்கு சொல்லி இருக்கிறாங்க. நான் நம்புறேன். ஆகவே மக்களுடைய எண்ணத்தை பிரதிபலிக்கிற மாதிரி எங்களுடைய பணிகள் நிச்சயம் இருக்கும். மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, இந்த அரசு பொறுப்பேற்ற நிகழ்ச்சியில் நடந்த ஒரு நிகழ்வை இங்க நான் சுட்டிக்காட்ட விரும்புகிறேன். ஏற்கனவே சுட்டி காட்டியிருக்கிறாங்க. அந்த நிகழ்ச்சியில தமிழ்தாய் வாழ்த்து 3வது இடத்துக்கு தள்ளப்பட்டிருக்கு. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.